ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనమును చదువుకుందామండి. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. దయచేసి కళ్ళు మూసుకొని తల్ల వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కూడా బలపరచులాగున వేడుకుందాం. మన ప్రవర్తన అంతట్లో కూడా దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకుందాం. దేవా, వినగలిగే చెవిని, గ్రహించేటువంటి మనస్సును అనుగ్రహించమని బ్రతిమిలాడదాం. ఆయన నమ్మదగిన దేవుడు. వేడుకుందాం. కృప కనికరము కలిగినటువంటి మా పరమ తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, సమీపింపరాని తేజస్సులో వసిస్తున్నటువంటి మహా గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవ, ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం. పాటలు పాడినటువంటి నాయనా బిడ్డలందరినీ హృదయత జ్ఞాపకం చేసుకునండి. నాయనా, ఆ పాటల యొక్క భావమును, ఉద్దేశ్యమును, సంకల్పమును మేమందరం కూడా గ్రహించేటువంటి భాగ్యం దయచేయండి. అనాలోచితంగా మేము పాడకుండా, ఆచారముగా మిమ్మల్ని స్తుతించకుండా తండ్రి, మా హృదయపూర్వకంగా ఆత్మతోనూ పాడుతును, మనస్సుతోనూ పాడుతును అనేటువంటి మీకు లేఖన భాగాల్లో మీకు దాసుడైనటువంటి పౌలు గారు ఏ విధంగా నా జిహ్వ ఫలమును అర్పించేదను అని మిమ్మల్ని గనపరిచారు. అటు విధంగా పాడుటకు మీకు సహాయం దయచేయండి తండ్రి. కొన్ని నిమిషాలు మీ యొక్క మాటల మాధుర్యమును మేము అనుభవించుటకు, మీ యొక్క హెచ్చరికను, ఆదరణను తండ్రి, మీకు మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాం. మా బలహీనతలను ప్రభా మాకు తెలియచేయమని, అయినా బలము కలిగి మీ కొరకు పనిచేసేటువంటి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. దయతో అల్పుడనైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకునేది సంపూర్ణంగా మరుగు చేయండి. మీరు మాత్రమే అత్యధిక ఘనత, మహిమ, ప్రభావములను పొందమని మా ప్రభు అయిన క్రీస్తు పేరట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామకు స్తోత్రములు. చేరొచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. గత వారము మనం ఆరాధన అనేటువంటి అంశం గురించి మనము ఆలోచించాం కదండి. ఏది నిజమైన ఆరాధన, ఏ విధంగా ఉంటే ఆరాధన, అంతే కదండి. సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలతో కాకుండా నిజమైనటువంటి ఆరాధన, నిజమైన ఆరాధికుడు ఏ విధంగా ఉంటే నిజమైన ఆరాధికుడు అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. అటు విషయాన్ని మరలా జ్ఞాపకం చేసి మనల్ని అందరినీ కూడా బలపరిచినటువంటి రత్నం గారికి మరొకసారి ప్రభు అయిన క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, బుక్కవాని తైలం, అంతే కదండి. మనం చదువుకున్నాం ఇప్పుడే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనంలో డైరెక్ట్గా అంటున్నాడు. ఎవరు? సొలొమోను గారు. ఏమంటున్నాడంటే, బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. బుక్కవాడంటే గతంలో కూడా ఒకసారి మనము ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆలోచించాం కదండి. ఎంతమంది గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా అంటే
చెప్పడం గుర్తుందని చెబితే అందరూ బాధపడతారు కాబట్టి గుర్తుందని చెప్పలేము. అది తగ్గింపుకు కూడా సూచన. మరొక సూచన ఏంటిదంటే అది కవరింగ్ కూడా కదండి. సరే, మంచిది. మరొకసారి దేవుడు మరొక ఆలోచనాత్మకమైనటువంటి ఆలోచనతో మనం ఆలోచించడానికి దేవుడు చూపినటువంటి మహాకృపకై దేవుని నామకి మహిమ కలుగును గాక. ఈ యొక్క బుక్కవాడు అంటే ఎవరు అంటే తన యొక్క బిజినెస్, తన యొక్క వ్యాపారము ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మన రామవరంలో కూడా మార్కెట్లో ఒక షాప్ ఉండేది, ఇప్పుడు లేదు. గుర్తుందా అండి? మార్కెట్లో కూడా ఒక షాప్ ఉండేది. ఆ షాపు ఇంకా టోటల్గా ఆయుర్వేదిక్. ఆ షాపులో తైలాలు కూడా ఉండేవి. తైలము అంటే నూనె. అదేవిధంగా ఇప్పుడు సూపర్ బజార్ దగ్గర, గణేష్ టెంపుల్ దగ్గర కూడా ఒక షాప్ ఉంది. ఇదే పేరున పిలుస్తూ ఉంటారు కదండి, బుక్కభద్రయ్య. బహుశా ఆయన ఇంటి పేరే బుక్కభద్రయ్య బుక్క ఏమో, లేదా ఆయన బిజినెస్ను బట్టి ఆయన పేరుకు ముందు బుక్కభద్రయ్య అని మారిపోయింది. చాలా ఫేమస్. మరి వారు ఏం చేస్తుంటారో, వారి యొక్క బిజినెస్ ఏంటి, వారి యొక్క వ్యాపారం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, వారి దగ్గర అన్నీ కూడా ఆయుర్వేదిక్, న్యాచురల్గా ఇప్పుడు మనకు దొరుకుతున్నటువంటి ఆ వస్తువులు అమ్మడమే. వారి దగ్గర వాటితో పాటుగా ఏముంటాయంటే తైలాలు కూడా, నూనెలు కూడా ఉంటాయి. ఇంకాస్త మనము ఆలోచన చేసినట్లయితే సెంటు అమ్మేటువంటి వాడిని కూడా ఏమంటారు? తైలము, బుక్కవాని తైలము అని ఇక్కడ చెబుతున్నాడు. ఇక ఈ అధ్యాయమును గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, జ్ఞానము, మూఢనమ్మకం. ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా, ఈ 10వ అధ్యాయంలో జ్ఞానము, మూఢనమ్మకము అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా తైలము అమ్మేటువంటి వాడిని బుక్కవాని తైలము అంటారు. ఇక్కడ పదాలకు కాదు మనం ప్రాముఖ్యతనిచ్చేది, భావానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఆ ఆలోచనతో మనం చూద్దాం ప్రియులారా, ఇంతకీ ఈ యొక్క విషయాన్ని గురించి సొలొమోను గ్రంథకర్త, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఎందుకు ప్రస్తావించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది? అది అసలు విషయం. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ యొక్క విషయాన్ని గురించి ఎందుకు ప్రస్తావించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కదండి? అంటే ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, బహుబాధతో, వేదన పడుతూ చెబుతున్నటువంటి మాట ఇది. బాధతో, వేదనతో. ఈరోజు మనం చూసినట్లయితే మందుబాబులు ఉన్నారు. తాగి బంద్ చేసిన తర్వాత సడన్గా అనారోగ్య పాలైపోయిన తర్వాత అప్పుడు వారు అంటారు, తన పిల్లలకు కానీ, స్నేహితులకు కానీ, చిన్నవారికి కానీ, తాగేటువంటి వారికి కానీ ఏం చెప్తారు? నాన్న తాగొద్దు. ఆ తాగుడు జోలికి ఎంత మాత్రం కూడా వెళ్ళడానికి వీల్లేదు. నేను ఎందరు చెప్పినా కానీ వినకుండా తాగి ఈ విధంగా బలైపోయి ఈరోజు బ్రతుకుతున్నటువంటి ఒక శవాన్ని నేను. అంతే కదండి? నేను బ్రతుకున్నాను కానీ నాలో ఎంత మాత్రం కూడా నెమ్మది లేదు. నా యొక్క దేహంలో ఉన్నటువంటి ఈ అవయవాలన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు అంటే నా పరిస్థితిలో ఆనాడు మార్పు జరగలేదు. బహువేదన పడుతున్నాను, నా వల్ల కావట్లేదు. ఎందుకు అంటే కారణం, తాగి ఏమైపోయాడట? ఒక శవంగా మారిపోయాడట. అందరూ ఆయనను చూసేటువంటి పరిస్థితి, అందరూ ఆయనను గురించి బాధపడేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏమంటాడండి? ఎవ్వరు కూడా తాగొద్దు, తాగుడు జోలికి ఎంత మాత్రం కూడా వెళ్ళడానికి వీల్లేదు. అదే సిగరెట్ తాగేటువంటి వారు, అదే గుట్కాలు తినేటువంటి వారు,
అదే డ్రగ్స్ వేసుకునేటువంటి వారు, అదే అంబరు తినేటువంటి వారు, ఏమండి ఇష్టానుసారంగా బ్రతికేటువంటి వారు, చివరికి వారు అనేటువంటి మాట ఏంటిదంటే బహుబాధతో వేదనతో కృంగిపోయినటువంటి పరిస్థితిలో వారు ఈరోజు అంటున్నారు. ఎందరినో చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ కూడా సొలొమోను గారు బహువేదన పడుతూ చెబుతున్నటువంటి మాట. తైలం అనగానే ప్రియులారా, తైలాన్ని ఏ విధంగా వారు జీవగ్రంథంలో అనేక అర్థాలతో, ఆధ్యాత్మికమైన పరిభాషలతో వారు మాట్లాడారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు, గాయాలు కలిగినప్పుడు ఆ గాయాలు పిండడానికి, మెత్త చేయబడడానికి వారు ఆనాడు తైలాన్ని వాడేటువంటి వారు, నూనెను వాడేటువంటి వారు. అభిషేకించడానికి ప్రవక్తలు ఆ నూనెను వాడేటువంటి వారు కదండి. ఇంకాస్త మనము నూతన నిబంధనలోనికి వచ్చి ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదములను ఆమె సిద్ధపరిచినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ తైలముతో కదండి. ఏ తైలం అది అన్నారు అంటే అచ్చ జటామాంసి, ఎంతో విలువైనటువంటి ఆ తైలముతో ఆయన పాదాలను ఆయన ఆ అమ్మగారు తడిపినట్టుగా కన్నీళ్లతో తడిపి ముద్దు పెట్టుకుంటూ తన వెంట్రుకలతో తుడుస్తూ ఈ యొక్క అచ్చ జటమాంసితో ఆయన పాదములను అభిషేకించినటువంటి అమ్మగారిని మనం చూస్తున్నాం. ఈ యొక్క తైలమునే మరలా సొలొమోను గారు ఏ విధంగా వాడుతున్నాడో, ఏ విధంగా ఎగ్జాంపుల్గా తీసుకొని చెబుతున్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి పిల్లారా, ఇంతకీ ఆయన ఏ విధానములో ముందుకు కదిలాడో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క జీవగ్రంథంలో అనేక విషయాలను మనము చూస్తూ ఉంటాం. ఈనాడు కూడా మనం చూసినట్లయితే అభిషేక తైలారాధన అని అనేక కూడికలను నిర్వహిస్తున్నారు. ఏ ఆరాధనట? ఆత్మతో సత్యముతో చేసేటువంటి ఆరాధన కాదు, అభిషేక తైల ఆరాధన. మరి వారికే తెలియాలి. ఇక చూసినట్లయితే ప్రియులారా, ఒకటొక్కటిగా మనం ఆలోచన చేసినట్లయితే సొలొమోను గారి యొక్క జీవితాన్ని ఒక్కసారి మనము జీవగ్రంథములో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఆయన ఏ పరిస్థితుల్లో మరి ఈ స్థితిలోనికి వచ్చాడో ఒక్కసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనమును, నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇల్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొంటిని, వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమళ్ళు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకొంటిని, పనికత్తెలను పనివారిని, ఇంకా అనేకము 11వ వచనం వరకు కూడా అనేకం. ఇక ఆయన చేయనిదంటూ, ఆయన సంపాదించుకునేదంటూ కూడా ఏది కూడా లేకుండా ఆయన ఏమంటున్నాడంటే నా కొరకు. ఎవరి కొరకండి? నా కొరకు నేను సమస్తమును కూడా నేను సంపాదించుకుంటుని అంటున్నాడు. ఇంతకీ తన తండ్రి అయినటువంటి దావీదు తనకు ఏం ఆజ్ఞాపించాడో ఒకసారి చూద్దాం ప్రియులారా. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనమును చూసినట్లయితే దావీదు గారు ఎటువంటి జాగ్రత్తలు చెబుతున్నాడో
దావీదునకు మరణకాలము సంభవించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈ విధంగా చెబుతున్నాడు, నాన్న సొలొమోను, నేను ఇక మరణకాలముకు దగ్గర పడ్డాను. లోకులందరూ కూడా పోయేటువంటి ఆ మార్గంలో పోవడానికి నేను సిద్ధపడుతున్నాను. దేవుడు అనుమతిస్తున్నాడు. కాబట్టి ఈ బాధ్యత అంతటిని కూడా, ఈ రాజ్య బాధ్యత అంతటిని కూడా దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. నువ్వు ఏ విధంగా ఉండాలి అంటే చెబుతున్నాడు, నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. చాలు. ఎన్ని జాగ్రత్తలండి! ఈ జాగ్రత్తలన్నీ మనం చూస్తుంటే ఏమనిపిస్తుంది? చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో తల్లి ఆవు బిడ్డ ఆవుకు చెబుతుంది ఏమని? ఒంటరిగా వెళ్ళొద్దు, నేను లేని సమయంలో వెళ్ళొద్దు, ముళ్ళ కంచెలు ఉంటాయి, గుంటలు ఉంటాయి, అక్కడికి వెళితే నిన్ను వేటగాడు వచ్చి ఏం చేస్తాడు? పట్టుకొని పోతాడు. కాబట్టి నేను లేని సమయంలో ఎక్కడికి నువ్వు కూడా వెళ్ళాలి. అంటే ఒక తండ్రి ఒక తల్లి తన బిడ్డలకు ఎటువంటి జాగ్రత్తలు చెబుతున్నారు అంటే, ఇంతగా ఉన్నతమైనటువంటి బాధ్యతను, ఇంతటి ఉన్నతమైనటువంటి సందేశమును ఈ మానవ సమాజంలో ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదేమో. ఏ తండ్రి ఏ కుమారుడికి కూడా. ఆయనను బట్టి, ఆయన తర్వాత ఆయన దగ్గర నుండి ఈ యొక్క జీవగ్రంథంలో నుండి నేర్చుకున్న తర్వాత అనేకులు ఆత్మీయులు క్రైస్తవులు చెప్పారు, మార్గదర్శిగా దావీదు నిలబడ్డాడు. చెప్పినటువంటి మాటను బట్టి సొలొమోను ఏ విధంగా మారిపోయాడు తెలుసా? ఎంతటి ఉన్నతమైన భావాల గుండా ఆయన బ్రతకడానికి ఇష్టపడ్డాడు తెలుసా? ఒక్కసారి రండి, ఇదే అధ్యాయము, ఇదే గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత, బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఇక ఒకరోజు దేవాది దేవుడు దర్శనంలో ఆయనతో మాట్లాడుతున్నాడు, కలలో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నా దేవా, ఇక మాట్లాడిన తర్వాత, నీకేం కావాలి నాన్న? నీకేం కావాలి? నువ్వు కోరుకో. నువ్వే విధంగా బ్రతకాలనుకుంటున్నావు? నేను నీకు ఏం చేయాలి అని అడిగినప్పుడు చూడండి ప్రియులారా, నా దేవా యెహోవా, నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్యనున్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము. చాలు. ఏం కావాలో కోరుకో అంటే ఇక సొలొమోను గారు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమండి, ఈరోజు ఇప్పుడు ఈ యొక్క ఆరాధన అయిపోయిన తర్వాత, బలా నమ్మకమైన మంచి కుమారుడా, మంచి కుమార్తె, నన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించావు, ఇప్పుడు నీకేం కావాలో కోరుకో అంటే మనం ఏం కోరుకుంటాం? ఏమండి, ఏం కోరుకుంటాం? అదే పిల్లలైతే పరీక్షలు లేకుండా పాస్ అయ్యేటువంటి సంస్కరణ ఈ ప్రభుత్వం చేయాలి అంటారు కదండి. ఏం లేకుండా పరీక్షలు అనేటివి ఉండకూడదు. తర్వాత ఇంకాస్త పెరిగిన తర్వాత నేను ఏ అమ్మాయిని ఏ అబ్బాయిని కోరుకుంటానో వాళ్ళే వచ్చి మా ఇంటికి నన్ను వివాహం చేసుకోవడానికి రావాలి అనుకుంటారు. అంతే కదండి యువత. ఇక అటు తర్వాత ఇక పెళ్ళి, తర్వాత పిల్లలు, తర్వాత ఉద్యోగం. మంచి స్కేల్ ఉన్నటువంటి, మంచి టాప్ 10లో, దేశంలో ఉన్నటువంటి టాప్ 10లో నాకు జాబ్ కావాలి అంటారు. అంతే కదండి. ఇప్పుడు నిన్ననే
మరి పరీక్షలు రాసినటువంటి సహోదరులు మన మధ్య ఉన్నారు. వారు ఏం కోరుకుంటారు అమ్మా? ఏం కోరుకుంటారు? కొత్తగూడెంలోనే రావాలి, పాస్ కావాలి, అంతే కదా. అంటే ఈరోజు మన ఆలోచనలు ఈ విధంగా ముందుకు వెళ్తాయి. అప్పుల భారం నుంచి బయటపడాలి కదండి. నేను ఏది ప్రయత్నించినా ఆ ప్రయత్నము సక్సెస్ కావాలి, ఇది కోరుకుంటారు. మరి ఇక సొలొమోను కోరుకోవడానికి ఏమున్నది? ఏమైనా మిగిలిపోయిందా? అసలు ఆయన పుట్టడమే యువరాజుగా పుట్టాడు. యువరాజుగా పుట్టినటువంటి ఆ సొలొమోను గారికి ఏం తక్కువ? ఏది తక్కువ లేదు ప్రియులారా. పైగా ఆయన ఎన్ని సంవత్సరాలప్పుడు, ఎంత వయసులో ఆయన సింహాసనం మీద కూర్చున్నాడంటే చరిత్రకారులు అంటున్నారు 20 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రాజుగా ఉండుటకు దేవుడు అనుమతించాడు. ఎంత గొప్ప భాగ్యం! అప్పుడు ఆ దర్శనములో, ఆ కలలో అడిగిన తర్వాత ఆయన ఈ విధంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మనసు ఏ విధంగా అనుభూతి చెందిందో ప్రియులారా, అద్భుతమైనటువంటి అనుభూతి. బహు అరుదుగా మనం చూస్తాము జీవగ్రంథంలో దేవుని యొక్క మనసు అంతగా ఆనందపడడానికి కారణమైనటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులలో, ఆ విశ్వాస వీరులలో, ఆ భక్తులలో సొలొమోను గారు కూడా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. శతాధిపతి విశ్వాసం కదండి. ఎవరు? శతాధిపతి అన్నటువంటి మాటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతగా ఆశ్చర్యపడ్డాడో తెలుసా? ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయినటువంటి సంఘటన అది. అయ్యా, నేను ఒకడు వెళ్ళమంటే వెళతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు రావడానికి నేను ఎంత మాత్రం కూడా యోగ్యుడున్న కాను, నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. అంటే ఆ సమయంలో ఎంత గొప్ప విశ్వాసం శతాధిపతి. మరొక ఘట్టంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మోషే గారు నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మోషే నువ్వు పక్కకు జరుగు, ఇక నా వల్ల నేను ఈ ప్రజలను చూడలేను, వీరందరినీ సమూలంగా నిర్మూలం చేసి నిన్ను మాత్రమే కాపాడుతాను, నీ సంతానమును నేను గొప్ప చేస్తాను అన్నాడు. ప్రభువా, నా బాధ ఇప్పటికి కానీ గుర్తొచ్చిందా? ఇప్పటికి కానీ నా బాధ నీకు అర్థమైందా అని మోషే అనాలి కదండి. మనమైతే అదే అంటాం. ఏమంటాం? సరిగ్గా అదే అంటాం. ఇన్ని సంవత్సరాలకు కానీ ఈ పీడ విరగడైంది అంటారు, అంతే కదండి. ఇన్ని సంవత్సరాలకు కానీ విడుదల దొరికింది అని మనం అంటాం. కానీ మోషే ఆ విధంగా అనలేదు. అయ్యా, నిన్ను అపార్థం చేసుకుంటారు, ఇశ్రాయేలు ప్రజలను ఎంత మాత్రం కూడా నువ్వు సంహరించడానికి, చంపడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు, వారిని బ్రతకనివ్వాలి, నువ్వు వారిని క్షమించాలి. ఎంత చెప్పినా కానీ, మోషే ఎంత చెప్పినా కానీ దేవుడు కన్విన్స్ కాకపోయేసరికి, ఆయన అన్నటువంటి మాట మీద నేను నిలబడే పరిస్థితి ఏర్పడిన ఆ సమయానికి మోషే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఆయన అంటాడు, అయ్యా, నీవు క్షమించవా? వారిని సమూలంగా నిర్మూలన చేస్తావా? నన్ను, నా ప్రజలను, నా కుటుంబాన్ని నీవు గొప్ప చేస్తావా? అయితే మొదట నన్ను, నా పేరును నీవు రాసిన ఆ జీవగ్రంథంలో నుండి తీసివేసిన తర్వాత అప్పుడు నీ ప్రజలను నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఏమండి, అర్థమైందా ఈ మాట? మొదట నీ జీవగ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయి, అటు తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నువ్వు నాశనం చెయ్యి అంటున్నాడు. అన్నప్పుడు దేవుని యొక్క హృదయం ఎంతటి ఆనందానికి, అనుభూతికి గురి కావాలి ఆలోచించండి. ఆ దేవుని యొక్క గుండెనే తాకినటువంటి దేవుని పిల్లల యొక్క ఆలోచనలు, మాటలు
క్షమించుటలో, ప్రేమించుటలో, ఆదరించుటలో, ఏమండి ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకోవడంలో వారు ఆశించడంలో, ఇంతటి అనుభూతికి గురైనటువంటి ఘట్టాలు జీవగ్రంథంలో మనం ఎన్నో చూస్తాం ప్రియులారా. ఇక్కడ కూడా సొలొమోను గారు అన్నటువంటి ఆ మాటలకు దేవుడు ఎంతగా మురిసిపోయాడో చూడండి. చెబుతున్నాడు 10వ వచనంలో మనం చూసినట్లయితే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. ఎవరికి అనుకూలమట? ఈరోజు మనం ఎవరికి అనుకూలం అండి? ఎవరికి అనుకూలం? డబ్బున్నటువంటి వారికి మన యొక్క ప్రవర్తన అనుకూలం, అంతే కదండి. అధికారులకు మన యొక్క ప్రవర్తన అనుకూలంగా ఉంటుంది. వంగి వంగి దండాలు పెడతారు, వంగి వంగి పూల దండలు వేస్తారు, శాలువాలు కప్పుతారు. ఎందుకు? అదే ఒక బీదవాడికి శాలువ కప్పగలరా? దండం పెట్టగలరా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాడే మనకు దండం పెట్టాలి, అంతే కదండి. భార్య ఎవరికి అనుకూలంగా ఉండాలి? భర్తకు అనుకూలంగా ఉండాలి. భర్త ఎవరికి అనుకూలంగా ఉండాలి? తన కుటుంబానికి అనుకూలంగా ఉండాలి. మరి ఈరోజు దేవునికి అనుకూలంగా ఉండాలనేటువంటి ఆలోచన ఎందరము చేయగలుగుతున్నాం ప్రియులారా? మనం ఎవరికి అనుకూలం? అక్రమకారులకు అనుకూలమా? అవిధేయులకు అనుకూలమా? ఎవరికి అనుకూలం? మనం ఎవరికి అనుకూలం? ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, సొలొమోను గారు ఎవరికి అనుకూలంగా ఉన్నాడటంటే దేవదేవునికి, ప్రభువునకు అనుకూలమాయను. ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన యొక్క ఆలోచన. దేవుడు అంటున్నాడు గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగక నాన్న న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నువ్వు ఏమడిగావు? శత్రువుల ప్రాణం అడగలేదు, దీర్ఘాయువును అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు. ఏమడిగావు? నీ ప్రజలను నీతి న్యాయములతో పాలించటానికి వివేకంగా కావాలన్నావు. ఏమండి, ఈరోజు మనకు అంతో ఇంతో ఇల్లు, అంతో ఇంతో జ్ఞానం ఉన్నది, దీనితో మనం సర్దుకుంటున్నామా ఈరోజు? అంటే లేదు. ఏ విధంగా ఎదగాలి? ఐశ్వర్యం ఏ విధంగా రావాలి నాకు అంటే, ఇప్పుడు 1000 ఉంటే నాకు 2000 కావాలి, 1,00,000 ఉంటే ఇంకొక 1,00,000 కావాలి, ఇల్లు ఉంటే మరొక ఇల్లు కావాలి, ఉద్యోగం ఉంటే ఇంకా పార్ట్ టైం జాబ్ కావాలి. ఈరోజు మనిషి ఆలోచనలు ఇది. కానీ దేవుని పిల్లల యొక్క ఆలోచనలు, దేవుని యొక్క భక్తుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనందరికీ కూడా తెలుసు. పౌలు గారు అంటారు ఏమని? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేను నేర్చుకుంటున్నాను అంటాడు. అంటే ఎంత గొప్ప విశేషమైనటువంటి జ్ఞానం, ఎంతటి మాదిరికరమైనటువంటి ఆలోచన ప్రియులారా. వారి యొక్క భక్తుల యొక్క జీవితాలను మనం ఈరోజు చూసేటువంటి పరిస్థితి లేదు. చూడడానికి ఏం లేదు, మనకు సమయం లేదు, తీరిక లేదు. అందుకనే ఈరోజు మన జీవితాలు, మన యొక్క కుటుంబాలు పతనమైపోవడానికి కారణం ఏంటిదో తెలుసా? భక్తుల యొక్క జీవితాలను ఆలోచించే పరిస్థితి లేదు ఈరోజు. ఎంతసేపు ఏంటిదట? ఈ తరానికి దేవుడిచ్చినటువంటి గొప్ప దౌర్భాగ్యం అంటే సరిపోదేమో, క్షమించాలి, వేరే విధంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. దాన్ని అక్రమంగా వాడుకోవడానికి మనం తెగబడ్డాం ఈరోజు. చూసి 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 కళ్ళు పోతున్నాయి, నిద్ర రావట్లేదు, అన్నం అరగట్లేదు. దేన్ని? అంతేనండి, ఇది పరిస్థితి. జీవగ్రంథంలో ఉన్నటువంటి విషయాలను కానీ, మాటలను కానీ, దేవుని యొక్క ఆదరణను కానీ చదవడానికి కానీ, ఆలోచించడానికి కానీ తీరిక లేదు. మరి ఇంకా ఏమనాలో మీరే చెప్పండి.
ఏం చెప్పేదండి, నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, అత్తమామ నా మాట అన్నా నేను కనబడినా ఎంత మాత్రం కూడా నన్ను ఓర్చుకోవట్లేదు, నా ఉద్యోగంలో అదే పరిస్థితి, ఇంట్లో అదే పరిస్థితి, సమాజంలో అదే పరిస్థితి, సంఘంలో అదే పరిస్థితి. ఈరోజు ఎవరిని చూడవలసినటువంటి క్రైస్తవుడు ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? అందుకని ఈరోజు నీ హృదయము దేవుని యొక్క శాంతిని, దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించట్లేదంటే కారణం ఆయనను చూడాల్సినటువంటి నీ కన్నులు, నీ యొక్క హృదయము ఈ లోకంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను చూడడానికి. ఎంతసేపు వారు నాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నావే తప్ప నువ్వు ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా ఉండి వీరందరినీ కూడా ప్రేమించుదామనేటువంటి ఆ స్థాయిలోనికి ఈరోజు నీ ఆలోచన రావట్లేదు. దేవుని మనసును ఈ స్థితిలో నువ్వు తాకగలవా? మనం తాకగలమా? ఆలోచించాలి ప్రియులారా. సొలొమోను మనసు దేవుని యొక్క హృదయాన్ని తాకింది. ఎంత అద్భుతంగా మారిపోయింది చూడండి ప్రియులారా. అటువంటి సొలొమోను, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథంలోనికి వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? నా కొరకు నేను సమస్తమును కూడా నిర్మాణం చేసుకున్నాను, ఉద్యానవనములను కట్టాను, చెరువులను తవ్వించాను, దాసదాసులను సంపాదించుకున్నాను. ఇంకేం చేశాడో చూడండి ప్రియులారా. ఇంకేం చేశాడో చూడండి. నేను కోరుకున్న దానిని ఏది కూడా నేను చూడకుండా నేను నా కన్నులను మరుగు చేయలేదు, నిర్బంధించలేదు, ఆపలేదు. ఇంకా ఏమన్నాడు? ఇష్టం వచ్చిన దాన్ని నేను తిన్నాను, త్రాగాను, అసలు దాని అంతేందో చూద్దాం అనుకున్నాను. ఏమైపోయింది? చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఇంకా మొదటి రాజుల గ్రంథంలోనే 11వ అధ్యాయంలో ఇంకా ఏం చెబుతున్నాడో చూడండి. తన జీవితము ఏ విధంగా పతనము కావడానికి ఆ పరిస్థితులకు ఆయన ఏ విధంగా అనుకూలంగా మారిపోయాడో, దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి సొలొమోను మహారాజు ఇప్పుడు ఎవరికి అనుకూలంగా మారిపోయాడో చెబుతున్నాడు. 11వ అధ్యాయము మొదటి నుండి కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు. ఇశ్రాయేలీయులకు సెలవిచ్చినాడు. దేవుడు చెప్పాడు. ఇటు తండ్రి మాట వినలేదు, అటు పరమ తండ్రి మాట కూడా వినకుండా ఏమైపోయింది? తన యొక్క జీవితము ఎక్కడ నుండి ఒక్కొక్క మెట్టు కిందికి జారిపోతుందో చూడండి ప్రియులారా. ఏదైతే చేయకూడదని ఆజ్ఞ ఉన్నదో ఆ ఆజ్ఞను మీరినటువంటి సొలొమోను, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమండి, వారి యొక్క కుమార్తెలను, అన్యుల యొక్క కుమార్తెలను నీవు ఏమాత్రం కూడా చేసుకోవడానికి వీల్లేదు, ఎంత మాత్రం కూడా వీల్లేదు చెబుతున్నాడు. ఇంకా చూడండి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. ఎంతమందిని చెబుతున్నాడు? 700 మంది భార్యలను, 700 మంది రాజకుమార్తెలను, 300 మంది ఉపపత్నులు. ఎంతమంది అండి మొత్తం కలిపితే? అంటే ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క రోజు వెళ్ళి ఆతిథ్యం ఇచ్చి వారితో మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకొని మళ్ళీ ఆ 1000 మందిని కూడా దర్శించి కలిసి మళ్ళీ వచ్చేసరికి ఎన్ని రోజులు పడతాయి? 3 సంవత్సరాలు. అంటే ఏంటి ప్రియులారా? అంటే అంతమంది భార్యలను, ఉంపుడు గత్తెలను చేసుకోవడానికి ఏమైపోయింది జీవితం? ఎవరి జీవితం? మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను జీవితం.
మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారి జీవితం. అన్నీ తన కొరకే, అన్నీ తన కొరకే. ఇప్పుడు మనం కూడా ఈరోజు అంటున్నాం ఏమని? నా కొరకు కొనుక్కున్నటువంటి బైక్ అండి, ఎవరు అడిగినా ఇవ్వను, అంతే కదా? నా కొరకు కొనుక్కున్నటువంటి కారు, నా కొరకు కట్టుకున్నటువంటి ఇల్లు, ఎవరి కొరకు? నా కొరకే. అన్నీ నా కొరకే, అన్నీ కూడా నా కోసం, నా కొరకు. నేను కట్టుకున్న ఇల్లు, నా భర్త కట్టించినటువంటి ఇల్లు, నా భర్త కొనిచ్చినటువంటి వస్తువులు. మరి ఇవన్నీ కూడా ఒకరోజు ఎక్కడికి వెళతాయి? నువ్వు నీతో పాటు వస్తాయా? రాగలవా? కొందరు అంటారు నీతో వస్తాయా, నువ్వు తీసుకెళ్తావా? ఎందుకింత బాధ, ఎందుకింత వేదన? నీ ఇల్లన్నా, నీ వస్తువులన్నా, నీ ఉద్యోగం అన్నా, నీ వాహనాలన్నా ఎంత ప్రేమ. ఈరోజు ఆ వస్తువులను, ఆ ఇల్లును, ఆ వస్త్రాలను నీవు ఎందుకు వదులుకోలేకపోతున్నావు? సత్యాన్ని ఎందుకు నీవు గ్రహించలేకపోతున్నావు? ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఆలోచించాలి ప్రియులారా. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోనే ఏ పరిస్థితిలోనికి వచ్చి ఎంత బాధతో చెబుతున్నాడో ఇక మనము వెళదాం ప్రియులారా. ఆ చదువుకున్నటువంటి భాగంలోనికి త్వరగా వద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో తన జీవితాన్నంతటినీ కూడా ఆలోచించి ఎక్కడి నుండి ఈ జీవితము ఎక్కడికి పడిపోయింది, ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోయింది. అవునండి, ఒకప్పుడు మేము బాగా ఉండేటువంటి వారు, ఒకప్పుడు మేము బాగా బ్రతికినటువంటి వాళ్ళం, ఒకప్పుడు మేము ఏ విధంగా ఉన్నాం? చాలా ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు చాలా బలంగా ఉన్నాం. ఒకప్పుడు మేము అందరికీ సహాయం చేసేటువంటి వారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? దేవుడు ఒకప్పటి గత జీవితాన్ని చూస్తాడా? ప్రస్తుతం ఉన్నటువంటి జీవితాన్ని చూసి దేవుడు పరలోకాన్ని ఇస్తాడా? అంటే మన ఆత్మీయ విలువలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. అదే ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు బాధపడుతున్నాడు. ఏమని? బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును. బుక్కావాని తైలములో ఏం కలిగిందట? ఏం జరిగిందట? చచ్చిన ఈగలు పడిపోయి. అది దేనికైనా ఉపయోగపడుతుందా? గిన్నెడు పాలల్లో ఒక్క చుక్క విషం పడితే ఎవరు తాగగలరు? ఎవరైనా తాగగలరా? ఎవరు కూడా తాగలేరు. అంతా ఏమంటున్నారు? బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయిపోయింది. అంటే మరి ఆ వస్తువుల యొక్క విలువ తెలిసింది, పాల విలువ తెలిసింది, ఏమంటే ఇల్లు విలువ తెలిసింది, ఈ దేహం విలువ తెలిసింది. ఆధ్యాత్మికమైన ఈ యొక్క జీవితం విలువ ఇంకా ఈ మనిషికి, క్రైస్తవుడికి తెలిసేటువంటి పరిస్థితి లేదు. బుక్కావాని తైలముతో, బుక్కావానితో తనను తాను పోల్చుకొని చెబుతున్నాడు. ఏమని? బుక్కావాని తైలములో ఏం పడిపోయాయట? చచ్చిన ఈగలు పడిపోయి కంపు కొడుతున్నాయి. ఒకప్పుడు సొలొమోను జీవితము, సొలొమోను యొక్క ఆత్మీయ విలువలు, దేవుణ్ణి అడిగినటువంటి ఆ దర్శనములో, ఆ దర్శనం తర్వాత, ఆ కళ తర్వాత ఆయన చేసినటువంటి ప్రార్థించినటువంటి ప్రార్థన, ఆ విజ్ఞాపనలో ఎంతటి పరిపక్వత! తన కొరకు కాదు ప్రభువా నేను బ్రతికేది, ప్రజల కొరకు బ్రతకాలి, నీ ప్రజలను బాగుగా ఏలాలి. ఇది సొలొమోను గారి యొక్క స్టాండర్డ్. ఆ తైలముతో పోల్చుకుంటున్నాడు తన యొక్క జీవితాన్ని. తను ఎక్కడికి పడిపోయిందట? ఎందుకు పడిపోయింది? 700 మంది భార్యల, ఏమండి 300 మంది ఉపపత్నుల. త్రాగడం నేర్చుకున్నావా? తాగాలని ఆశపడ్డావా? ఇల్లు కట్టించాలని, శృంగార వనములను కట్టించాలని, ఇవన్నీ దేని కొరకు? నా కొరకు, నా కొరకు, నా కొరకు అని నువ్వు కట్టుకున్నావు. ఆఖరికి నీ జీవితం ఏమైపోయింది సొలొమోను?
అంటే తనను గూర్చి తానే బాధపడుతూ మదన పడుతూ వేదన పడుతూ ఏమంటున్నాడు? బుగ్గావాని తైలములో చచ్చిన ఈగలు పడినట్టుగా నా జీవితం మారిపోయింది. నా జీవితం మారిపోయింది. ఇక ఎవరి జీవితం కూడా ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఉండడానికి వీల్లేదు అంటే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడాలి. ఏ విధంగా మారిపోతుంది అంటే, చచ్చిన ఈగలు పడితే ఆ పరిమళంతో వెదజల్లేటువంటి ఆ తైలములో, ఆ నూనెలో చచ్చిన ఈగలు పడితే ఎంత కంపు కొడుతుంది, ఎవరు కూడా స్వీకరించలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మరొక ఉదాహరణను కూడా చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టునట. ఏమండి, ఈ మాట వినగానే గోర్లు పెంచుకొని అడవిలోనికి వెళ్ళి మంచు కురుస్తున్నప్పుడు ఏమండి ఒక పక్షి వలె మారిపోయినటువంటి ఆ రాజు వృత్తాంతం గుర్తొచ్చింది ప్రియులారా. ఎందుకు? దేనికి కొదవలేనటువంటి రాజు ఏమైపోయాడు? తన ఇంటిలోనికి దేవుని యొక్క ఉపకరణములను, దేవుని యొక్క వస్తువులన్నింటినీ కూడా తెచ్చుకొని వాటిలో ద్రాక్షరసం పోసి ఏమండి ఏమైపోయింది? ఏ విధంగా తేలిపోతున్నారు మహాజ్ఞానులు, మహాచక్రవర్తులు ఏ విధంగా తేలిపోతున్నారు? వారి జీవితాలు ఒకప్పుడు వెలిగించబడి, ఒకప్పుడు దేవునికి మహిమకరంగా ఉన్న తరువాత డబ్బు కోసము, ఏమండి శరీర సుఖము కోసము, అందలాన్ని ఎక్కాలనేటువంటి ఆలోచనల కోసము, పేరు ప్రఖ్యాతల కోసము కొంచెము ఎంతండి, చాలా మంచోడండి, కానీ సాయంత్రం కాగానే కొంచెం పుచ్చుకుంటాడు. తప్పేముందండి? ఇంత కష్టపడ్డ తర్వాత ఆ మాత్రము మరి సుఖపడడంలో తప్పేముంది అంటారు కదండి. అది సమంజసమేనా? చాలా మంచివారండి, కానీ నోరు తెరిస్తేనే అబద్ధాలు. నోరు తెరిస్తేనే ఏంటి అట? అబద్ధాలు. చాలా మంచివారండి, ఎవరిని ఓర్చుకోలేరు. తనకంటే ఎవరు కూడా అందంగా ఉంటే ఏమాత్రం కూడా ఒప్పుకోలేరు. దేవునిలో బహుగా వాడబడుతుంటే, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆలోచన వారు కలిగి ఉంటే వారిని చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఆత్మీయ సమాజంలో, క్రైస్తవ్యంలో ఉన్నాయంటే ఎంతటి బాధకరమో ప్రియులారా. అన్నీ బాగున్నాయి, కానీ ఏది బాగలేదు? ఒక్కటే. ఆ ఒక్కటే ఈరోజు నిన్ను నన్ను ఆనాడు సొలొమోనును సహితము ఏం చేసిందట? పతనం చేసేసింది. ఆ ఒక్కటే. ఈరోజు మరి మన పరిస్థితి, కుటుంబానికి దూరమై, కన్న బిడ్డలకు దూరమై, కన్నవారికి దూరమై, ఈ సమాజానికి వేరైపోవాలి, ఏమైనా కావాలి, ఇక బ్రతకడానికే వెళ్ళలేదనేటువంటి పరిస్థితుల్లోనికి ఆ ఒక్కటే ఈరోజు నిన్ను నన్ను దేవునికి సహితము కూడా దూరం చేస్తూ నిత్య నరకాగ్నిలోనికి నెట్టేటువంటి ఆ ఒక్కటేంటో ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. అసలు మన జీవితము ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి పరిస్థితులకి దిగజారిపోతున్నది. దేవుడు ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా పౌలు గారిని చూద్దాం. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారిని దేవుడు ఏ విధంగా బలపరుస్తున్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన చెబుతున్నాడు తన ఆత్మీయ కుమారునికి, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము తిమోతి. ఏమండి, పౌలు గారు తన ఆత్మీయ కుమారునికి ఏమని చెబుతున్నాడు? తిమోతి, నువ్వు అపవిత్రమైన వట్టి మాటలకు ఏం కావాలి? దగ్గర కావాలి. అంతేనండి. ఎప్పుడు వాక్యం ఆగరాదు.
కొద్దిసేపు ఆ ప్రోగ్రాం వస్తుంది చూడు, కాసేపు నవ్వుకో, నా పక్కన రా, కూర్చో, వంట పక్కకు పెట్టు, నేనే చెప్తానుగా, ఆ వంట పక్కకు పెట్టు, దా కాసేపు ఇద్దరు కలిసి చూద్దాం. చూస్తే ఆ ప్రోగ్రాంలో చూస్తే ఏముంటాయి? ఒకరినొకరు తిట్టుకోవడము, డబుల్ మీనింగ్ డైలాగులు, ద్వంద్వార్థాలతో వారు తిట్టుకుంటూ ఉంటే ఇక్కడ వీరు ఏమండి? అంతేనా? అదే దేవుని యొక్క వాక్యం వింటే ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇక ఆ ప్రోగ్రాంలో తిట్టుకున్నట్టుగా ఇక తర్వాత ఒక గంట అయిన తర్వాత భోజనం చేసిన తర్వాత నిన్నేమన్నావు, నేనేమన్నాను, అసలు ఏమన్నావో తెలుసా అంటే అన్నటువంటి నీకే గుర్తులేదా? ఇక వీరు తిట్టుకోవడం ప్రారంభిస్తారు. ఏం చేస్తారు? వీరిద్దరూ తిట్టుకున్న తర్వాత ఇంకా పెద్దల వరకు ఇక ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతుందో చూడండి. అంటే ఈరోజు ఒక ఆత్మీయుడు ఏ విధంగా ఉండాలి అంటే చెబుతున్నాడు పౌలు గారు తన ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతి గారికి. ఏం చెబుతున్నాడు? అపవిత్రమైన ఒట్టి మాటలను జ్ఞానమని, అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు నువ్వేం కావాలి? నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు డిస్టెన్స్ను పాటించాలి. అదే దావీదు గారు మొదటి అధ్యాయంలో చూస్తాం, మనందరికీ కూడా తెలుసు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమునందు నీవు దివారాత్రములు ధ్యానం చేయాలి. అప్పుడప్పుడా కాదు, ప్రతిరోజు ప్రతి క్షణము నీ గుండెల్లో ధ్యానం కలగాలి. అప్పుడే వీటన్నింటికి కూడా నువ్వు దూరంగా ఉంటావు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆ విషయములో ప్రవీణులమని. అబ్బా, ఏమండి? అపవిత్రమైన వట్టి మాటలను చెప్పుటలో ఆ విషయంలో ఎవరట వారు? మంచి ఎక్స్పర్ట్స్, బాగా సంపాదించగలరు. వారు ఏమైపోయారట, వారి యొక్క పరిస్థితి ఏమైపోయిందట అంటే చెబుతున్నాడు, కొందరు ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాసము నుండి తప్పిపోయారు. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను, నేను జ్ఞానవంతుడను, నన్నెవరు కూడా ఏం చేయలేరు? మోసం చేయలేరు. నేను అసలే మోనార్కును. అంతే కదా, మనం కూడా ఇప్పుడు అదే అంటాం కదండి. అత్తగారు మోసం చేయలేరు, భార్య మోసం చేయలేదు, భర్త మోసం చేయలేడు, తల్లిదండ్రులు పిల్లల్ని ఎవరికి వాళ్ళే మోనార్కులట. అంతే కదండి. మహాజ్ఞాని. అసలు సొలొమోను అంత జ్ఞానం మనకున్నదా? ఉందా అండి? మరి సొలొమోనే 700 మంది భార్యల ముందు, 300 మంది ఉపపత్నుల ముందు ఏమయ్యాడు? జీరో. మహాజ్ఞాని జీరో అయితే మనము హీరోలం అవుతామా? ఏమండి? జ్ఞానులైనటువంటి వారు విపరీత వాదముల యందు వారు ఉండేటువంటి వారు ప్రవీణులమని కొందరు అనుకొని ఏమైపోయారట? విశ్వాసము నుండి తొలగిపోయారు. నేను దాన్ని టేస్ట్ చేస్తా, కానీ దానికి బానిస గానురా, నీలాగా గాను అంటారు. ఎప్పుడది? ప్రారంభంలో. ఇక చిలికి గాలివాన తుఫాన్ అయినట్టుగా ఇక ఎంత వర్షం కురిసినా కానీ దాంట్లో నుండి మూతి పెట్టి ఇక బయటికి వచ్చేటువంటి పరిస్థితే ఉండదు. రాత్రి పగలు ఒకటే, అంతే కదా? అంతేనా? త్రాగుడు కంటే ఇది మహా బానిసత్వంలోనికి ఈడ్చుకుపోయింది. త్రాగుడు ఎంత ప్రమాదకరమో ఈరోజు సెల్ ఫోన్ కూడా అంత భయంకరమైపోయింది. ఎవరిని వదలట్లేదు, మాటలు రానటువంటి పిల్లల్ని వదలట్లేదు, అది కాటికి కాలు జాపినటువంటి వృద్ధులను వదలట్లేదు, ఎవరిని వదలట్లేదు. అంటే మొబైల్ ఎంత ప్రమాదం అయిపోయిందో ఆలోచించాలి ప్రియులారా. అది క్రమముగా వాడకపోయినట్లయితే, అది ఒక పద్ధతిగా వాడకపోయినట్లయితే జ్ఞానం అనుకుంటున్నాం మనం, ఇంకా జ్ఞానం అనుకుంటున్నాం. మహాజ్ఞాని అనేటువంటి సొలొమోను ఏమైపోయాడు? ఇప్పుడు మనము ఏ విధంగా ఉండాలో చెబుతున్నాడు. ఇక ముగించుకుందాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఇదే పౌలు గారు ఏమంటున్నారో చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఏమంటున్నాడో 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడట? బుగ్గావాని తైలములో చచ్చిన ఈగలు పడితే ఏ విధంగా ఉంటుందో ఆ తైలము, ఆ విధంగా మన జీవితాలు ఉండాలని కోరుకున్నాడా? ఆలోచించాలి. ఇప్పుడు మనం ఆరాధనకు వస్తున్నప్పుడు, లేదా ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు, ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం కొట్టుకుంటాం? అంతేనా? ఏంటిది? పరిమళ వాసనగా ఉండాలి, ఈ చెమట కంపు ఎవరికి రావడానికి వీల్లేదు అని ఏం కొట్టుకుంటాం? అంటే ఈ భౌతికంగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఈ యొక్క ముక్కు మన నుండి ఇతరులకు ఏం రావాలి? పరిమళాలు వెదజల్లాలి, పరిమళాలు జల్లాలి. మరి దేవుడు ఏం కోరుకున్నాడు అంటే, మనల్ని ప్రేమించి మన జీవితాలు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి మనం ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడు? సొలొమోను ఏ విధంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించి ఏ విధంగా మారిపోయాడు? ఎంతటి పతనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆయన తనను గురించి, తన జీవితాన్ని గురించి, బుగ్గావాని తైలములో చచ్చిన ఈగలు పడినప్పుడు ఏ విధమైనటువంటి కంపు కొడుతుందో, ఒక చిన్న లోపము, ఆ లోపమును త్రాసులో వేస్తే ఎంతటి జ్ఞానమైనా ఘనతైనా ఏ విధంగా తేలిపోయిందో, ఆ జీవితము అట్టి జీవితం వల్లే, అట్టి త్రాసు వల్లే, అటువంటి తైలం వల్లే నా జీవితము మారిపోయింది. నేను మహాజ్ఞానిని అనుకున్నాను, అన్నీ సమకూర్చుకున్నాను, దేనికి కొదవలేదు. నేను చేయనిదంటూ లేదు, నేను రుచి చూడనిదంటూ ఏది లేదు, తిననిదంటూ కూడా ఏది లేదు. పరిమళ వాసనగా ఉండాల్సినటువంటి నా జీవితము ఒకే ఒక్క లోపంతో పతనమైపోయింది. ఆ ఒక్క లోపాన్ని కూడా దేవుడు ఉండడానికి వీల్లేదు. మీ జీవితాలు ఏ విధంగా ఉండాలట? మన జీవితాలు ఏ విధంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి ఈ లోకంలో తన ప్రాణము పెట్టాడు కదా. దేని కొరకు? మాట్లాడితే అంబరు వాసన, కంపు, మాట్లాడితే గుట్కాలు, మాట్లాడితే మందు, ఏమండి, మాట్లాడితే అబద్ధాలు, ఇదా పరిమళ వాసన? దేవుడు కోరుకున్న పరిమళం ఏది? ఈరోజు మన నుండి దేవుడు కోరుకున్నది ఏది? మన నుండి దేవుడు మురిసిపోయేటువంటి ఆ ఆలోచన ఏది? ఒక శతాధిపతి తన యొక్క హృదయాన్ని తాకాడు. ఒక మోషే తన యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనతో తన యొక్క హృదయాన్ని తాకాడు. ఒకప్పుడు సొలొమోను కూడా దేవుని యొక్క హృదయాన్ని తాకాడు. దేవుని యొక్క హృదయాన్ని తాకాడు. ఇక ముగించుకుందాం ప్రియులారా. ఇక ఈరోజు మనం ఏం చేయాలో చెబుతున్నాడు ఇదే పౌలు గారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు. సొలొమోను పరిస్థితి ఏమైపోయింది? నేను నిల్చున్నాను, రాజుగా ఉన్నాను, నన్నెవరు కూడా మోసం చేయలేరు, ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటాను, ఎన్ని పనులైనా చేస్తాను, ఏదైనా తాగుతాను, ఏదైనా తింటాను, నేను బానిసను కాను, నా జీవితం స్టాండర్డ్గా ఉంటుంది అనుకోలేదంటారా? ఈరోజు నాకు ఉద్యోగం ఉంది, నెల నెల సంపాదిస్తున్నాను, నేను అప్పు చేయను, అప్పులోనికి వెళ్ళను అని ఏ ఉద్యోగి అనుకోనగలడు? అప్పుడే వెంటనే బ్యాంకు నుండి ఫోన్, క్రెడిట్ కార్డుకు మీరు ఎలిజిబుల్ అయ్యారు, వస్తుంది, మిమ్మల్ని మేము ప్రమోట్ చేస్తున్నాము, వెంటనే ఆఫర్ కదండి. చక్కటి పెద్ద టీవీ తీసుకుందాం,
లేదంటే 2 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి మొబైల్ కొనుక్కుందాం. ఏమండి, ఈఎంఐ అంతే కదండి, నెలకు 10,000. అటు తర్వాత ఫ్రిడ్జ్ ఆఫర్, అంతే కదా. ఆఫర్ అంటే, ఈఎంఐ అంటే ఎంత ఇష్టం మనకు కదండి, చాలా ఇష్టం. తీసుకున్న తర్వాత నెడుతుంటే అప్పుడు అది కష్టం. జాగ్రత్త జాగ్రత్త. మనము నిలుచున్నామని తలంచుకోవడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. మరి ఏం చేయాలి? పడకుండా జాగ్రత్త పడాలి. పడడానికి వీల్లేదు. మరి ఎప్పుడు నువ్వు పడకుండా ఉండగలవు? నీ సొంత నీతి మీద, నీ సొంత జ్ఞానం పైన నువ్వు ఆధారపడినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పడకుండా నువ్వు ఉండలేవు. మరి ఏం చేయాలి? యాకోబు గారు చెబుతున్నాడు. చివరిగా ఆ మాటను చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. 4వ అధ్యాయము, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చెబుతున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? ప్రతి ఆత్మీయుడు ఏ విధంగా తన భావాలు, ఉద్దేశాలు, తన యొక్క విలువలు ఏ విధంగా ఉండాలి చెబుతున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఎవరికి లోబడాలట? అధికారులక, రాజులక, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారిక, అందచందాలు కలిగినటువంటి వారిక? ఎవరికి లోబడాలి అంటే, ఈరోజు మనం ఎవరికి లోబడుతున్నాం? ఇంకాస్త ముందుకు వెళితే, నేను ఎవరికి లోబడనండి, ఎవరికి లోబడి ఎవరి కింద నేను పని చేయడానికి ఎంత మాత్రం నాకు ఇష్టం లేదు అంటారు. అదొక విపరీతమైనటువంటి ధోరణి. జాగ్రత్త. ఈరోజు మనం అందరం కూడా దేవుని క్రింద, దేవుని అధికారం కింద మనము లోబడి బ్రతకవలసిందే. దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి. ఆ విధంగా కూర్చోవాలంటే, నిల్చోవాలంటే నీకేం తెలియాలి? మనకేం తెలియాలి? పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఆయన మాటలు తెలియాలి. ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిల్చోవాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ద్వేషించాలో నీకు తెలియాలంటే, మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? జీవగ్రంథాన్ని చదవాలి. అప్పుడే తెలుస్తుంది. ఏమంటున్నాడు యాకోబు గారు? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఈరోజు మన పరిస్థితి అపవాదికి లోబడి దేవుణ్ణి ఎదిరించే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. కాదంటారా? దేవుడు ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? ఏమని ఇచ్చాడా? నాకు ఏమీ లేదు. ఇస్తే నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడతాను? ఈరోజు జ్వరం వచ్చింది, రేపు దగ్గు వచ్చింది, ఎల్లుండి ఇంకోటి వచ్చింది. ఎప్పుడు చూసినా రోగాలే. ఎప్పుడు కూడా నా కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు. లేని వాటిని తలంచుకొని మదన పడుతూ, కృంగిపోతూ, దేవునికి వ్యతిరేకకరంగా ఎదురు తిరుగుతూ అపవాదికి లోపడేటువంటి తత్వము నీది కాదా? దేవుడు మనకేమి ఇవ్వలేదు? 2 కాళ్ళు ఇవ్వలేదా? 2 చేతులు ఇవ్వలేదా? 2 కళ్ళు ఇవ్వలేదా? ఏమనండి? తినడానికి దేవుడు ఈ నోటిని ఇవ్వలేదా? చక్కటి డైజెషన్ మిషన్ మనకి ఇవ్వలేదా? ఇవన్నీ లేనటువంటి వారు ఎందరున్నారు? ఇల్లు లేనటువంటి వారు ఎందరు? ఏమండి? బైక్ లేనటువంటి వారు ఎందరు? కారు లేని వారు, సొంత ఇల్లు లేనటువంటి వారు ఎందరు? ఇవన్నీ దేవుడిచ్చినవి కాదా? ఇన్ని ఉన్నా కానీ పెళ్లి కానటువంటి వారు ఎందరు? పెళ్ళైనా పిల్లలు లేనటువంటి వారు ఎందరు? ఇవన్నీ దేవుడిచ్చినవి కాదా? లేని వాటిని తలంచుకొని దేవుని మీద తిరుగుబాటును ప్రకటిస్తున్నది నీ యొక్క తైలములో చచ్చిన ఈగలు కాదా? ఏమండి? దేవునికి లోబడి అపవాదిని ఎదిరించవలసినటువంటి నీ జీవితం, మన జీవితము అపవాదికి లోబడి దేవునికి ఎదురు తిరిగేటువంటి పరిస్థితుల్లోనికి వెళితే అది బుక్కవాని తైలములో చచ్చిన ఈగలతో సమానం. అందుకని నీ జీవితం కంపు కొడుతుంది. ఈరోజు ఆ కంపు నుంచి పరిమళ వాసనగా నువ్వు ఎదగాలి.
ఆ ఎదగాలనే పరిమళముగా నీ జీవితము నా జీవితం మనం జీవితాలన్నీ కూడా పరిమళాన్ని వెదజల్లాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్యలోనికి వచ్చారు, తన ప్రాణం పెట్టాడు. మరి లోకానికి సమాజానికి పరిమళముగా ఉందాం. మన జీవితం ద్వారా ఏది ఉన్నా ఏది లేకున్నా ఆ ప్రభువుకు లోబడదాం, అపవాదిని ఎదిరించుదాం, ఆయనకు మహిమకరంగా బ్రతుకుదాం. పరిమళముగా ఈ లోకానికి దేవుని యొక్క సుగుణాలను ప్రకటించుదాం. పరిమళముగా ఈ లోకానికి ఉందాం. ఏమండి? అటు విధంగా ఉండడానికి మనం సిద్ధమా? పశ్చాత్తాప పడుతున్నాడు, మదన పడుతున్నాడు, కృంగిపోతున్నాడు సొలొమోను, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోనే. బుక్కవాని తైలములో చచ్చిన ఈగల పడితే ఆ తైలము ఏ విధంగా కంపు కొడుతుందో నా జీవితము కంపు కొడుతుంది, కంపు కొట్టింది అని మార్పు చెందాడు. ప్రసంగి గ్రంథాన్ని రాసుకున్నాడు. మనం కూడా ప్రభు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మంచి దినమున, ప్రభు దినమున, ఆయన పొడిగించినటువంటి ఈ యొక్క ఆయుష్కాలమున మార్పు చెందుదాం, దేవునికి మహిమకరంగా నిలబడదాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.